పాతపట్నంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వచ్చారు. ఆదివాసీలకు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్, ఐటీడీఏపీఓ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధిని విస్మరించిందని, కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధికి 1000 కోట్ల నిధులు మంజూరు చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గిరిజన యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందే విధంగా అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పాల్గొని ఈ కార్యక్రమం మీద ఇంత దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలి. ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో 4-5 కూర్చొని ఏదో సమావేశం పెట్టుకొని లేకపోతే 4 గోడల మధ్యలో కార్యక్రమం చేసి ముగిస్తే దీనివల్ల ఫలితాలు రావు. దీన్ని మనం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేద్దాం. అది కూడా ఏదో అమరావతి రాజధానిలోనో ఏదో ఒక కళ్యాణ మండపంలోనో చేయడం కాకుండా నిజమైనటువంటి గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికే వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేద్దామని మొదటి పెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా ఈరోజు చెప్పదలిచాను. మీరు 5 సంవత్సరాలు 2019లో మనం అధికారంలో కోల్పోయాం. 5 సంవత్సరాలు ఇంకొక ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 5 సంవత్సరాల్లో ఇటువంటి దినం వస్తే ముఖ్యమంత్రి ఒక ట్వీట్ ఇవ్వడం తప్ప, ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చెయ్యని విషయం గిరిజన సోదరీమణులందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీ అందరి అభిమానంతో 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒకప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి. That's all for now. For more updates, keep watching 9.